మనం కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు 3 సుదీర్ఘమైన ప్రసంగాలు చేశారు. మొదటిది కొండ మీద ప్రసంగము, అదే మత్తయి 5, 6, 7 అధ్యాయాలు. రెండవది మేడగది ప్రసంగం. మూడవది ఒలివ కొండ ప్రసంగం. ఈ 3 ప్రసంగాలు యేసు చేసిన సుదీర్ఘమైన ప్రసంగాలు. ఇవి విశ్వాసులను ఉద్దేశించి చేశాడు, అవిశ్వాసులను కూడా ఉద్దేశించి చేశాడు. దీంట్లో ఉన్న సత్యాలు అందరికీ వర్తిస్తాయి. అయితే ఈ 3 ప్రసంగాలు చాలా కీలకమైన ప్రసంగాలు. యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగము మత్తయి 5, 6, 7 పరలోక రాజ్యానికి సంబంధించిన అంశాలకు సంబంధించిన ప్రసంగం. ఒక వ్యక్తి పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే భూమి మీద ఎలా జీవించాలి అనేవి కొండ మీద ప్రసంగంలో మనం చూస్తాం. పరలోక రాజ్యానికి సంబంధించిన అంశాలు ఈ 3 అధ్యాయాల్లో చూస్తాం. మేడగది ప్రసంగము పరలోక రాజ్యానికి సంబంధించిందే, విధేయతను గురించి అక్కడ రాయబడింది. ఎటువంటి విధేయతను మనం కలిగి ఉండాలి, పరలోక వాసులు ఎటువంటి విధేయతను కలిగి ఉండాలి అనేది మేడగదిలో చేసిన ప్రసంగాన్ని మనం చూస్తాం. ఇక మూడవది ఒలివ కొండ ప్రసంగం. పరలోక రాజ్యము ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇది ఒలివ కొండ ప్రసంగం. ఇది ఎక్కువ మత్తయి సువార్త 24, 25 అధ్యాయాల్లో మీరు చూస్తారు. అందుకని యేసు చేసిన 3 సుదీర్ఘమైన ప్రసంగాలు, ఒకటి కొండ మీద ప్రసంగం అంటాం, రెండవది మేడగది ప్రసంగం అంటాం, మూడవది ఒలివ కొండ ప్రసంగం అంటాం. అయితే మనం ఈ కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేయడం ప్రారంభించాం. ఈ కొండ మీద ప్రసంగము క్రైస్తవత్వానికి పునాది లాంటిది. ఇట్స్ ఎ ఫౌండేషన్ ఫర్ క్రిస్టియానిటీ. ఒక సంఘం, ఒక విశ్వాసి పునాదులు బలంగా ఉండాలంటే కొండ మీద ప్రసంగం అర్థం చేసుకోవాలి. కొండ మీద ప్రసంగంలో ఉన్న పరలోక రాజ్యానికి సంబంధించిన నియమాలు ఏంటో తెలుసుకోవాలి, ఆ నియమాల్ని పాటించాలి. దేవుడు బైబిల్లో అన్నిటినీ వివరించాడు. పరలోక రాజ్యానికి సంబంధించిన నియమాలు ఏంటి, పరలోక రాజ్యానికి సంబంధించిన నియమాల విషయంలో మనం ఎలా విధేయత చూపించాలి, ఒక రోజున పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా వస్తుంది, వీడికి సంబంధించి చాలా స్పష్టత ప్రభువు తన గ్రంథంలో ఉంచాడు. అందుకని ఈ కొండ మీద ప్రసంగం ప్రతి సంఘానికి చాలా ముఖ్యమైందే, ప్రతి క్రైస్తవ విశ్వాసికి కూడా చాలా ముఖ్యమైందే. ఒక విధంగా ఈ కొండ మీద ప్రసంగాన్ని మనం కంఠస్థం చేస్తే చాలా మంచిది. బైబిల్లో కొన్ని వచనాలు కంఠస్థం చేయడం చాలా మంచిది. అంటే 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాలు కంఠస్థం చేయాలంటే అధ్యాయాలు మొత్తం కంఠస్థం చేయవలసిన పని లేదు. కనీసం అక్కడ 9 ధన్యతలు ఉన్నాయి, అన్నీ కంఠస్థం రావాలి. అలాగే 6వ అధ్యాయంలో వెలుగును గూర్చి ఉప్పును గూర్చి రాశాడు. ఆ వచనాలు కొంచెం కంఠస్థం చేయాలి. 5వ అధ్యాయంలోనే 6వ అధ్యాయంలో ధర్మం గురించి తెలియజేశాడు, ప్రార్థన గురించి తెలియజేశాడు, ఉపవాసాల గురించి తెలియజేశాడు. ఆ వచనాలు కూడా మనం కంఠస్థం చేయాలి. అదే 6వ అధ్యాయంలో ధనము గురించి తెలియజేశాడు. మీరు దేవునికి నీ సిరికి దాసులు కాలేరన్నారు. ఆ వచనాలు 1, 2 మనం కంఠస్థం చేయాలి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. గోల్డెన్ ప్రిన్సిపల్ అంటాం, బంగారపు సూత్రం అంటాం. ఇటువంటి దాన్ని కంఠస్థం చేయాలి. ఇరుకు మార్గము విశాల మార్గం గురించి తెలియజేశాడు. ఆ వచనాన్ని మనం కంఠస్థం చేయాలి. సో ఈ విధంగా చూస్తే ఈ 3 అధ్యాయాల్లో కొన్ని వచనాలు మనకి కంఠస్థం రావాలి. బ్రదర్స్ మీటింగ్లో ఇక నుంచి అది ప్రారంభిస్తాం. వారానికి కొన్ని ఇస్తాము, అవి వాక్యాలు కంఠస్థం చేయాలి. సిస్టర్స్ మీటింగ్లో కూడా కంఠస్థం చేయాలి. మనం అప్పచెప్పే రీతిలో ఉండాలి. వాక్యం మనం కంఠస్థం రావాలి. చాలామంది కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో చాలా పుస్తకాలు కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు. రోమాపత్రిక మొత్తం కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు. గలతీ పత్రిక మొత్తం కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు. మనం కనీసం కొన్ని వచనాలైనా కంఠస్థం చేయాలి. వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది. ఆ వాక్యము మనల్ని పాపము నుంచి దూరం చేస్తుంది. ఆ వాక్యము మనకి అవసరమైన స్థితిలో నీ వాక్యము మనల్ని బ్రతికిస్తుందని అంటాడు. బాధల్లో మనకి నెమ్మదిస్తుంది అంటాడు.
ఎప్పుడు మన చుట్టూ క్యాలెండర్లు ఉండవు, ఎప్పుడు మనం బైబిల్ని పట్టుకొని క్యారీ చేయలేము, ఎప్పుడు మొబైల్ ఫోన్లో వాక్యాలు మనం తెరుచుకునే అవకాశం ఉండకపోవచ్చు. అందుకని వాక్యం అనేది హృదయంలో మనము పెట్టుకోవడం మంచిది. ఈ లోకంలో ఎన్నో విషయాలు మనకి జ్ఞాపకం ఉంటాయి. ఒక 10 రూపాయలు ఎవరైనా ఇవ్వాలంటే దాని జీవితంలోనే మర్చిపోం. కానీ వాక్యం విషయంలో చాలామంది కంఠస్థం చేసే అలవాటు లేదు. వెస్టర్నర్స్ వాక్యాన్ని చాలా కంఠస్థం చేస్తారు. అందుకని వాక్యాన్ని కంఠస్థం చేయాలి, వాక్యాన్ని బాగా చదవాలి. దీనికి చదువుకి సంబంధం లేదు, దీనికి ఉద్యోగానికి సంబంధం లేదు. ఇది శ్రద్ధకు మాత్రమే సంబంధించింది. మనం శ్రద్ధ ఉంటే కంఠస్థం చేయగలం, జ్ఞాపకం ఉంచుకోగలం. చదువు లేని వాళ్ళు అన్నీ మర్చిపోతున్నారా? వాళ్ళు చాలా జ్ఞాపకం పెట్టుకుంటారు. 100 రూపాయలు ఎవరైనా ఇవ్వాలంటే చదువు లేని వాళ్ళే బాగా జ్ఞాపకం ఉంచుకుంటారు. ఎవరు ఇవ్వాలి, ఎప్పుడు తీసుకున్నారు, ఇక్కడంతా మెమరీ చిప్ ఉంటుంది. మరి వాక్యం విషయంలో ఎందుకు జ్ఞాపక శక్తి ఉండడం లేదు? ఆసక్తి లేక, నో ఇంట్రెస్ట్ అని అర్థం చేసుకోవాలి. అందుకని వాక్యాన్ని మెమరైజ్ చేయండి, వాక్యాన్ని కంఠస్థం చేయండి. దీనికి చదువుకి సంబంధం లేదు. చాలా సందర్భాల్లో నేను మీకు చెప్పాను, భక్తికి చదువుకి సంబంధం లేదు. చదువు ఉండడం మంచిది, తప్పేమీ కాదు. కానీ భక్తికి చదువుకి సంబంధం లేదు, వాక్యానికి చదువుకి సంబంధం లేదు. భక్తికి దేవునికే సంబంధము, భక్తునికి దేవునికే సంబంధం. చదువులు ఉండడం తప్పేమీ కాదు, కానీ చదువుకి దీనికి ఏమీ సంబంధము లేదని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈ కొండ మీద ప్రసంగము మీరు చదవండి, పదే పదే చదవండి. నాకు దరిదాపు ఆల్మోస్ట్ ఈ 5, 6, 7 అధ్యాయాలు అంటే ఎక్కువ చెప్పడం ద్వారా, చదవడం ద్వారా ఎన్నో స్థలాల్లో ఈ 3 అధ్యాయాలు ఎన్నో స్థలాల్లో బోధించాను. ఈ చెప్పడం ద్వారా నాకు చాలా వరకు ఈ 3 అధ్యాయాలు మనసులో అన్నీ 100% కాకపోయినా చాలా వరకు అది జ్ఞాపకము నాకు ఉండిపోయింది. పదే బోధించడం ద్వారా, బోధించడానికి చదవడం ద్వారా. అందుకని మీరు కూడా చదవండి, వాక్యాన్ని కంఠస్థం చేయండి. ముఖ్యంగా కొండ మీద ప్రసంగం. ఈ కొండ మీద ప్రసంగంలో మనం చూసాము, ప్రజలు సమూహాల కింద యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఈ సమూహాల కింద వచ్చిన సమూహాలుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రజలందరినీ కొండ దిగువనే వాళ్ళు ఉన్నారు. కొండ శిఖరం మీదకి యేసు ప్రభు ఆయన మిగతా శిష్యుల్ని తీసుకుని వెళ్ళాడు. మిగతా శిష్యులు అంటే 12 మంది శిష్యులు అవ్వచ్చు. యేసు ప్రభుకి శిష్యులు చాలామంది ఉన్నారు. సో 12 మంది శిష్యులు, మిగతా శిష్యులు అవ్వచ్చు. సో దే ఆర్ నాట్ జస్ట్ 12 డిసైపుల్స్. యేసు ప్రభుకి శిష్యులు చాలామంది ఉన్నారు. అపోస్తులు 12 మంది, శిష్యులు అనేక మంది ఉన్నారు. శిష్యులందరూ అపోస్తులు కాదు, కానీ అపోస్తులందరూ శిష్యులే. చాలామంది శిష్యులు ఉన్నారు. 12 మంది అవ్వచ్చు, చాలామంది అవ్వచ్చు. వీళ్ళందరినీ కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆయన నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాడు. ఇది పరలోకానికి సంబంధించిన అధ్యాయం చెప్పాం. అధ్యాయాలను మనం తెలుసుకుంటున్నాం. భూమి మీద మనం క్రైస్తవులుగా ఉంటున్నాం, ఎలా జీవించాలి? చాలామంది భూమి మీద క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఏ సంఘానికి ఆ సంఘానికి నియమాలు ఉన్నాయి, కానీ దేవుని నియమాలు చాలామంది పట్టించుకోవడం లేదు. కొన్ని సంఘాల్లో మనం చూసినట్లయితే మేము అన్య పెళ్ళిళ్ళకి వెళ్ళము, అదొక నియమం. అంటే ఎవరైనా హిందువుల పెళ్ళికి వెళ్ళకపోవడం ద్వారా నువ్వు భక్తుడు అయిపోతావా, భక్తురాలు అయిపోతావా? కొన్ని సంఘాల్లో అలాగే చెప్తారు, నువ్వు అన్యజనుల పెళ్ళికి వెళ్ళొద్దు అంటే పెళ్ళికి వెళ్ళకపోవడం ఆ సంఘంలో నియమం. వాక్యాన్ని వదిలేసి అనవసరమైనవన్నీ పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అన్ని చోట్లకి వెళ్ళమని చెప్పడం లేదు, కానీ వాక్యం ఏం చెప్తుందో మనం అర్థం చేసుకోవాలి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నేను చెప్పే నియమాలు కాదు ఒక వ్యక్తిని పరలోకానికి నడిపించేవి, నాకు ఇష్టమైనవి కాదు ఒక వ్యక్తిని పరలోకానికి నడిపించేవి. దేవుడు ఏం చెప్తున్నాడో అవే పరలోకానికి నడిపించేవి. ఈ భూమి మీద జీవిస్తున్న మనము క్రైస్తవులుగా పరలోక నియమాలు ఏంటో తెలుసుకోవాలి, ఆ నియమాలను మనం పాటించాలి. అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా రాజ్యాంగాన్ని పాటిస్తాం. అమెరికాలో డ్రైవింగ్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది, భారతదేశంలో డ్రైవింగ్ ఎప్పుడు రైట్ సైడ్ ఉంటుంది. అందుకని అమెరికాలో ఏ కారు చూసినా స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. భారతదేశంలో ఏ కారు ఏ వెహికల్ చూసినా స్టీరింగు రైట్ సైడ్ ఉంటుంది. ఆ దేశ చట్టం అది, ఈ దేశ చట్టం అది. అక్కడున్నప్పుడు ఆ చట్టాన్ని పాటించాలి, ఇక్కడున్నప్పుడు ఈ చట్టాన్ని పాటించాలి. మనము పరలోకానికి సంబంధించిన వారము భూలోకంలో కొంతకాలం జీవిస్తున్నాం. మనం పరలోకానికి సంబంధించిన వారము భూలోకంలో కొంతకాలం జీవిస్తున్నాం. ఈ కొంతకాలము పరలోకపు సూత్రాలు తెలుసుకొని పరలోకానికి ప్రయాణం అవుతున్న వ్యక్తులుగా భూలోకంలో జీవించాలి. పరలోకానికి ప్రయాణం అయ్యే వ్యక్తులు భూలోకంలో ఎలా జీవిస్తారు? ఇదే కొండ మీద ప్రసంగం. దాంట్లో మనము ధన్యతల గురించి మొదలుపెట్టాం. ఈ ధన్యతల్లో మొదటి ధన్యత యేసు ప్రభు చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదన్నాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నారు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నారు.
పరలోకానికి ప్రయాణమయ్యే విశ్వాసి ఎలా పడితే అలాగ బ్రతకడానికి వీలు లేదు. యూ కెనాట్ లివ్ యాజ్ యూ విష్. యూ హ్యావ్ టు లివ్ ఆర్ ఐ హ్యావ్ టు లివ్ యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు నచ్చినట్టుగా నేను బతకూడదు. ఇది సంఘాల రూల్స్ కాదు, వాక్యము రూలు. ఏ సంఘానికి ఆ సంఘానికి రూల్స్ ఉన్నాయి. ఫర్గెట్ అబౌట్ ద చర్చెస్, బట్ కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ సంఘాలే కలుషితం చేసిన ఈ క్రైస్తవ్యాన్ని. ఒక్కొక్క సంఘానికి ఒక రూలు. వాక్యాన్ని అందరూ వదిలేశారు, బైబిల్ని అందరూ వదిలేశారు, సంఘ కట్టుబాట్లు ఎక్కువైపోయినాయి, వాక్యాన్ని విడిచిపెట్టేశారు క్రైస్తవులు. ఎంత ఘోరం జరుగుతుంది. అన్యజనులు వాళ్ళకున్న మత గ్రంథాలని ఫాలో అవుతారు ఎంతో కొంత. క్రైస్తవుడిగా మన మత గ్రంథం బైబిల్ని ఫాలో అవ్వడం లేదు. మా చర్చిలో ఇది చెప్తున్నారు. నీ చర్చి ముఖ్యమా, బైబిల్ ముఖ్యమా? మా పాస్టర్ గారు ఎలా చెప్పారు, మీ పాస్టర్ గారు ముఖ్యమా, బైబిల్ ముఖ్యమా? ఇలా అయిపోయింది క్రైస్తవ్యం. వీళ్ళని క్రైస్తవులు అనొచ్చా అనకూడదా? అనకూడదంటే మీరు బాధపడతారు, అనొచ్చనంటే దేవుడు బాధపడతాడు. అందరూ క్రైస్తవులు కాదు, అందరూ పరలోకానికి వెళ్ళే మార్గంలో లేరు. అర్థం చేసుకోండి. మనం పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నవాళ్ళని భూమి మీద ఎలా జీవించాలో యేసు ప్రభు తన మొదటి ప్రసంగంలోనే తెలియజేశాడు. వెరీ ఫస్ట్ మెసేజ్ నోరు తెరిచి ఇలాగ చెప్తూ ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అన్నారు. అంటే ఏంటో అర్థం చూశాం. ఆత్మీయ విషయాల్లో మాకు లోటు ఉంది, ఆత్మీయ విషయాల్లో మేము ఇంకా సంతృప్తికరంగా లేము, ఆత్మీయ విషయాల్లో మేము ఎన్నో నేర్చుకోవలసి ఉంది, ఆత్మీయ విషయాల్లో మేము ఎదగవలసి ఉంది, ఆత్మీయ విషయాల్లో చాలా డెఫిషియన్సీస్, డిస్సాటిస్ఫాక్షను, మాకు అసంతృప్తి ఉంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ఆత్మ విషయమైన దీనులు, పరలోక రాజ్యము వారిది. సో ఆత్మీయ విషయాల్లో దీనత్వం అంటే ఆత్మీయ విషయాల్లో మాకు లోటు ఉంది, ఆత్మీయ విషయాల్లో మాకు అసంతృప్తి ఉంది, ఆత్మీయ విషయాల్లో మేము ఇంకా తృప్తికరంగా లేము, ఇంకా నేర్చుకోవలసింది ఉంది, ఇంకా ఎదగవలసింది ఉంది, ఇంకా సువార్త ప్రకటన చేయవలసింది ఉంది, ఇంకా ఇంకా పరిశుద్ధంగా జీవించవలసింది ఉంది, ఇంకా 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 అని అనుకునేవాడే ఆత్మ విషయమైన దీనత్వం కలిగిన వాడు. వారే ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నేను బాగున్నాను అని అనుకుంటే పరలోక రాజ్యం వారిదని అనుకుంటారు. దేవుడు అంటాడు కాదు, మనం అనేసుకుంటే సరిపోదు, నేను అనేసుకుంటే సరిపోదు, మన గురించి దేవుడు అనుకోవాలి. పరలోక రాజ్యం మీద అని దేవుడు అనుకోవాలి. అందుకని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మీయ విషయాల్లో లోటు ఉన్నవాళ్ళు అని మనం చూస్తాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏ విషయాల్లో దుఃఖం కలిగి ఉండాలి? భౌతిక విషయాల్లో అందరం దుఃఖం కలిగి ఉంటాం. నాకు పలానాది లేదు, దుఃఖం కలిగి ఉంటాం. నాకు పలానా విషయంలో లోటు ఉంది, దుఃఖం కలిగి ఉంటాం. మన బిడ్డలు సెటిల్ అవ్వలేదు, దుఃఖం కలిగి ఉంటాం. ఎవరో మరణించారు, దుఃఖం కలిగి ఉంటాం. ఆర్థికంగా శ్రమల గుండా వెళ్తున్నాం, దుఃఖం కలిగి ఉంటాం. భూ సంబంధమైన విషయాల్లో దుఃఖం కలిగి ఉంటాం. ఇది సహజం. ఇది క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా భూ సంబంధమైన విషయాల్లో దుఃఖం కలిగి ఉంటారు. ఎవరైనా మరణిస్తే క్రైస్తవులు దుఃఖిస్తారు, అన్యజనులు దుఃఖిస్తారు. ఎవరైనా ఆర్థికంగా చిదిగిపోతే క్రైస్తవులు దుఃఖిస్తారు, అన్యజనులు దుఃఖిస్తారు. ఎవరింట్లో ఏమైనా కష్టాలుంటే క్రైస్తవులు దుఃఖిస్తారు, అన్యజనులు దుఃఖిస్తారు. దుఃఖపడేవారు ధన్యులంటే ఈ భౌతిక సంబంధమైన విషయాల్లో దుఃఖపడే వాళ్ళందరూ ధన్యులంటే అన్యుడు కూడా ధన్యులని కాదు. ఏ విషయంలో దుఃఖిస్తున్నాము అది ముఖ్యమైనది. ఆత్మీయ విషయాల్లో దుఃఖిస్తున్నామా లేదా అనేది మనం చూశాం. ఆత్మీయ విషయాల్లో దుఃఖపడ్డం అంటే ఏంటో మనం చూశాం. ఇంకా నా జీవితం ఇంకా మారలేదు, నేను మందిరానికి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, నేను పెద్దగా మారలేదు, ఈ విషయమైనా దుఃఖం ఉందా? కాలక్షేపానికి వెళ్ళి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. చర్చికి వస్తారు వెళ్తారు, ఏ మార్పు ఉండదు. అరే నేను మారలేదు అని ఏమైనా దుఃఖం ఉందా? నేను సరిగ్గా మారలేదు, నా జీవితం ఇంకా బాగోలేదు అని ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? చాలామందికి ఫీలింగ్స్ ఉండవు. ఫీలింగ్స్ లేని వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు కాదు. నిజంగా రక్షణ పొందిన వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి. ఫీలింగ్స్ లేని వాళ్ళు ఎవరంటే రక్షణ అనుభవం లేదు. దే మే కమ్ టు చర్చ్ బట్ దే డోంట్ హ్యావ్ ద రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్. ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? నేను చర్చికి వెళ్తున్నాను, వాక్యం నేర్చుకోవాలనుకుంటున్నాను, నేర్చుకోలేకపోతున్నాను, వాక్యాన్ని కంఠస్థం చేయాలనుకుంటున్నాను, కంఠస్థం చేయలేకపోతున్నాను, టైంకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళకపోతున్నాను. ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? చాలామందికి ఫీలింగ్స్ లేవు, మందమైపోయింది. ఫీలింగ్స్ లేవు. స్పిరిచువల్గా హార్డెన్ అయిపోయాం మనం. స్పిరిచువల్గా ఏమైపోయాం? హార్డెన్ అయిపోయాం. ఏ ఫీలింగ్స్ లేవు. భక్తి నేను ఏం చేసినా పర్వాలేదు అనుకుంటా. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్.
ఈ లోకంలో ఎవరి దగ్గర ఏమీ చేసినా పర్లేదు, కానీ దేవుని దగ్గర మాత్రము ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు. దేవుడికంటూ కంటూ ఒక టైం ఉంది. తప్పనిసరిగా ఆత్మీయ విషయాల్లో దుఃఖపడాలి. నేనేమైనా ఎదుగుతున్నానా? ఇన్ని సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు క్రైస్తవురాలుగా ఉన్నాను, నేనేమైనా నేర్చుకున్నానా? నేను ఎవరికైనా ఒకటి రెండు మాటలు చెప్పగలనా దేవుని గురించి? నా ప్రార్థనా జీవితంలో ఏమైనా ఎదిగానా నేను? నా వాక్య జ్ఞానంలో ఏమైనా ఎదిగానా నేను? నా కుటుంబంలో, నా పిల్లల్లో భక్తి ఏమైనా ఎదిగిందా? అయ్యో, ఇంతకాలం చర్చికి వెళ్తున్నాము, ఇన్ని సంపాదించుకున్నాను, ఆరోగ్యం సంపాదించుకున్నాను, ఆస్తి సంపాదించుకున్నాను, పొజిషన్స్ ఉన్నాయి, కానీ దేవుల్లో ఏంటి? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నాను. ఏమైనా బాధ ఉందా? ఏమైనా ఫీలింగ్ ఉందా? ఫీలింగులు లేకపోతే చాలా ప్రమాదకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు చెక్ చేసుకోవాలి. వాళ్ళు దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఆత్మీయ విషయాల్లో ఎలాగున్నాం ఆలోచన చేయండి. ఏ ఫీలింగులు లేకుండా ఉండకండి. చల్తేహే అనుకోకండి. దేవుడు ఒక రోజున బ్రేక్ వేస్తాడు. ఇక వేసాడంటే ముందుకు వెళ్దాం. దేర్ ఎండ్స్ ద లైఫ్. అక్కడితో అయిపోతుంది. ప్రతిదాన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు స్నేహితులారా. అందుకని ఆత్మీయ విషయాల్లో నేను అది చెబుతూ ఒక సందర్భం కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ విలియం బూత్స్ అనే ఆయన దగ్గరికి ప్రపంచ క్రిస్టియన్ లీడర్స్ అందరూ వెళ్ళి, మేము ఇన్ని చర్చలు స్టార్ట్ చేసాము, కానీ ఏంటో మా సేవ అభివృద్ధి చెందడం లేదంటే, మీరు కన్నీరు ప్రయత్నం చేశారని అడిగారంట. ఈ రోజుల్లో కన్నీరు అనేది సంఘాల్లో కొదువైపోయింది, నవ్వులు ఎక్కువైపోయినాయి కదా. క్రిస్టియానిటీ అంటేనే జోక్స్. ప్రపంచంలో ఏ మతం లేని జోకర్లు క్రిస్టియానిటీలో తయారయ్యారు. నవ్వించేవాళ్ళు, కవ్వించేవాళ్ళు, వాళ్ళే పెద్ద ప్రీచర్లు. ఈరోజు కన్నీళ్లు కార్చేవాళ్ళు ఎవరు లేరు. నవ్వడాలు, హేళన చేసుకోవడాలు, జోకులు వేసేవాళ్ళు. నాకైతే జోక్ వేసే పాస్టర్ని చూసి ఒళ్ళు మండిపోతారు. ఆయన ఎందుకు పిలిచారని అంటాను. అక్కడ ఆర్గనైజ్ చేసేవాళ్ళు. వీడికి మించిన జోకర్ ఇంక దొరకలేదు అంటాను. ఇక్కడికి వచ్చింది మనం జోకులు వేసుకోవడానిక, వాక్యం వినడానిక, వాక్యం నేర్చుకోవడానికే. జోకులు వినడానికి బోల్డ్ ఉన్నాయి కదా ప్రోగ్రామ్స్, టీవీల్లో ఉన్నాయి. సర్కస్కి వెళ్తే ఆ బఫూన్లు బాగా నవ్విస్తారు. దిస్ ఈజ్ నాట్ ఏ సర్కస్. చర్చ్ అనేది సర్కస్ కాదు కదా. ఎవరినో నవ్వించడానికి, ఎవరినో సంతోషపడడానికి సంఘం లేదు. ఇది దేవుని గురించి మనం అందరూ నేర్చుకోవాలి. ఇది నాకు వర్తిస్తుంది, ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ రోజున క్రైస్తవ్యంలో దుఃఖపడేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో చెప్పాను కదా, నేను చిన్నప్పుడు అపోస్తులు పిఎం శామ్యూల్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన అప్పట్లోనే చాలా పెద్ద ఆయన, 6 అడుగులు ఎత్తుగా ఉండేవారు. కేరళ ఆయన. నేను 6వ తరగతి 5వ తరగతి చూస్తున్నాడు. మా అమ్మ ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళేది. భీమునిపట్నంలో సమ్మర్ హాలిడేస్కి ఆ డచ్ బిల్డింగ్లో ఒక ఆయన వచ్చి 2-3 నెలలు రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఆ కొండ మీద ఉండేది. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కుర్చీలో తెల్లని బట్టలు వేసి కూర్చునేవాళ్ళు. నేను అమ్మ అలా కింద కూర్చునేవాళ్ళు. ఆయన ఏదో తెలుగు యాక్సెంట్, మలయాళం యాక్సెంట్తో మాట్లాడేవాళ్ళు. ఆయన ఉన్నప్పుడు ఎంతోమంది విశ్వాసులు వచ్చేవాళ్ళు. ఆయన అలా కూర్చొని వాక్యం చెప్తూ ఉంటే తలని నేలకు బాధేసుకొని ఏడుస్తూ ఉండేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. ఇంటికి వచ్చి అడిగాను, అమ్మ ఎందుకు అలా ఏడుస్తున్నారంటే, నీకు తెలియదురా అని అనేవాడు. నీకు తెలియదురా. ఆయన కూర్చొని వాక్యం చెప్తే అంత ఏడుస్తూ ఉండేవాడు. ఆ ఫీలింగ్స్ ఉండేవి, ఆ కన్ఫెషన్ జరిగేది, ఆ ఒప్పుకోలు ఉండేది. ఈ రోజున ఎవరికి ఫీలింగులు ఏం ఫీలింగ్ లేదు. వస్తాం, వింటాం, వెళ్ళిపోతాం. స్టోన్ పర్సనాలిటీ అంటాం కదా, ఇలా అయిపోయింది. క్రిస్టియానిటీ ఇలాగ అయిపోయింది. ఏమైనా వాక్యం మనల్ని టచ్ చేస్తుందా? వాక్యం మనలో ఏమైనా ఫీలింగులు పుట్టిస్తున్నాయా? స్నేహితులు అర్థం చేయాలి. దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుదురు. ఆత్మీయ విషయాల దుఃఖం. విలియం బూత్స్ అన్నారంట, గో అండ్ ట్రై టీయర్స్. కన్నీళ్ళు ప్రయత్నం చేయండి, దేవుడు అద్భుతాలు చేస్తాడన్నాడంట. కన్నీళ్ళు ప్రయత్నం చేయండి, మన కుటుంబాల్లో అద్భుతం చేస్తాడు, మన సంఘాల్లో అద్భుతం చేస్తాడు, మన జీవితాల్లో అద్భుతం చేస్తాడు. దేవుని దగ్గర ఒక బొట్టు మనం కన్నీళ్లు కారిస్తే దేవుని దృష్టిలో చాలా విలువైంది. ఆయన పుస్తకంలో వాటిని ఏం చేస్తాడంట? భద్రం చేసుకుంటాడంట. మూడోది మనం చూసాము, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికత్వం అంటే ఏంటో చూసాము. నీతి, అంతరంగంలో తగ్గింపు, సహనము, ఇదే సాత్వికత్వము. నీతి కలిగి ఉండాలి అంతరంగంలో. రెండవది నీతి ఉండాలి, అంతరంగంలో తగ్గింపు ఉండాలి. బయటికి తగ్గింపుగా ఉంటాం మనం. బ్రదరు బాగున్నారా, సిస్టర్ బాగున్నారు, కానీ లోపల ఈడింతుకురా బాబు కనబడ్డాడు అనుకుంటా. అంతరంగంలో తగ్గింపు ఉండాలి. అంతేకాదు సహనం ఉండాలి. ఈ 3 లక్షణాలు కలితే సాత్వికం అంటామంట. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు. మోషే గురించి చూసాము, యేసు ప్రభుని గురించి చూసాము. సాత్వికత్వం ఉన్న వాళ్ళు ఎక్కడ వాళ్ళకున్న ఇవేమీ చెప్పుకోరు. మోషే ఎక్కడ కూడా 40 సంవత్సరాల కాలంలో అరణ్య ప్రయాణంలో
ఇజ్రాయేలు ప్రజలకి నేనేమనుకుంటున్నారు అని ఎప్పుడైనా అన్నాడా? నేను ఫరోకి కుమారుడిగా పెంచబడ్డాను, 40 సంవత్సరాలు రాజప్రాసాదంలో పెంచబడ్డాను, నేను పట్టుకున్న గ్లాసు బంగారం, నేను తినిన ప్లేటు బంగారం, నేను పండుకున్న మంచం బంగారం, నేను ప్రయాణం చేసిన రథం బంగారం, అసలు నేను ఎవరిని అనుకుంటున్నారు అని ఎప్పుడైనా మోషే అన్నాడా? ఎక్కడ అనలేదు. నేను ఎవరిని అనుకుంటున్నాను అనలేదు. ఎందుకంటే తనెవడో పూర్తిగా మర్చిపోయాడు. సాత్వికుడుగానే జీవితం అంతా కొనసాగించి ముగించేశాడు. మన గురించి ఇవి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒకసారి హైదరాబాద్లో ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాం. హైదరాబాద్లో ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చారు. సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి, అంటే మిగతా దేశాల నుంచి కూడా చాలామంది అతిథులు వచ్చారు. దాంట్లో ఒక ఆయన సాక్ష్యం చెప్పడానికి పిలిచారు. ఆ సాక్ష్యం చెప్పడానికి పిలిచిన వ్యక్తి ఎవరంటే అమెరికా దేశంలో నాసాలో ఒక సైంటిస్ట్, ఆయన ఆస్ట్రోనాట్ అంటాం. అంటే అంతరిక్షంలోకి వెళ్ళినవాడు, అంతరిక్షంలో నడిచినవాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసినవాడు. ఆయన ఈ సాక్ష్యం చెప్పమని ఆ ఆర్గనైజర్స్ అడిగారు. ఆయన చాలా బక్కగా ఉన్నాడు. అప్పటికి 42 సంవత్సరాల 43 సంవత్సరాల వయసు. ఆయన ఏం సాక్ష్యం చెప్తాడో అని మేమందరం ఎదురు చూస్తున్నాం. ఆయన గురించి పరిచయ మాటలు చెప్పిన వాళ్ళే ఆయన గురించి 5-10 నిమిషాలు చెప్పారు. కానీ ఆయన సాక్ష్యం చెప్పడానికి వచ్చి, చూడండి మన సాక్ష్యాలు ఎంత గొప్పగా ఉంటాయో, ఆయన చెప్పిన సాక్ష్యం ఒకటే అన్నాడు. మైక్ దగ్గరికి వచ్చాడు. అంతరిక్షంలో వాక్ చేసిన వాడు, అమెరికాలో ఆస్ట్రోనాట్స్ అంటే చాలా హైలీ రెస్పెక్టబుల్ పీపుల్, అంతరిక్ష వ్యోమగాములు అంటాం కదా, అంత పేరున్నవాళ్ళు. ఆయన వచ్చి అక్కడ అన్నాడు, నా గురించి నేను చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఒకప్పుడు పాపిని కృపచేత రక్షించబడ్డాను, అంతే నా గురించి అని చెప్పి స్టేజ్ దిక్కు కిందకి వెళ్ళిపోయాడు. ఇక మనమైతే మొదలు పెడతాం, ఆదాము నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు వెళ్తాం. మనలో ఉన్నవి లేనివి అన్నీ కలిపి సాక్ష్యం అని చెప్తూ ఓన్ డబ్బాలు ట్రంఫెట్లు ఊదుకుంటాం. మన సాక్ష్యాలన్నీ బ్లోయింగ్ ఓన్ ట్రంఫెట్స్. అంత పెద్ద ఆయన. మాకైతే ఆశ్చర్యమైంది, మాకు సిగ్గు అనిపించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆస్ట్రోనాట్ సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తున్నా అంటే, నేను పాపిని కృపచేత రక్షించబడ్డాను, నా గురించి చెప్పడానికి ఏమీ లేదు. స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. 2-3 ఖండాల నుంచి డెలిగేట్స్ అక్కడికి వచ్చారు. సాత్వికులు ధన్యులు, వాళ్ళ భూలోకమును స్వతంత్రించుకుందురు. సాత్వికత్వం అంటే స్నేహితులారా, లోపల నీతి ఉంటుంది, అంతేకాదు అంతరంగములో తగ్గింపు ఉంటుంది. 3వది సహనం ఉంటుంది. మదర్ తెరీసా గురించి కూడా ఆ సందర్భంగా చెప్పడం మనం చూసాం. ఇవన్నీ ధన్యతలు. ఇవన్నీ ఎవరు కలిగి ఉంటారు? పరలోకానికి ప్రయాణం అయిపోతున్న మనమందరం పరలోక ప్రయాణంలో ఉన్నామా? ఎక్కడ దుబాయ్, యూఎస్ఏ వెళ్ళి ప్రయాణం, అక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి అయినా పరలోకానికి వెళ్ళాలి. దుబాయ్ వెళ్ళినా అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాలి. స్టేట్స్ వెళ్ళినా అక్కడి నుంచి పరలోకానికి. మొత్తం మీద భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజున నిత్యత్వంలో ఉండాలి. నిత్యత్వం అంటే పరలోకంలోనే ఉండాలి, నరకంలోనే ఉండాలి. దట్ ఈజ్ అల్టిమేట్ డెస్టినేషన్ కదా, అంతిమ లక్ష్యం అదే. అందరూ చేరవలసింది అక్కడే. అందుకని పరలోకాన్ని ప్రయాణం అయ్యే మార్గంలో ఉన్న ఈ క్రైస్తవులుగా ఉన్న మనము ఆత్మీయ విషయాల్లో దీనత్వం కలిగి ఉన్నామా? ఆత్మీయ విషయాల్లో దుఃఖపడేవారిగా ఉన్నామా? సాత్వికత్వం కలిగి ఉండాలి, సాత్వికత్వాన్ని కలిగి ఉన్నామా? ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే మనం పరలోకం వైపు ప్రయాణం చేస్తున్న వారితో సమానము. ఈరోజు మరొకటి చూద్దాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. హంగ్రీ ఆర్ ద పీపుల్ ఫర్ ద రైచియస్నెస్ అండ్ దే విల్ బి సాటిస్ఫైడ్ అని అంటున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట. ఈ రోజుల్లో చాలామందికి చాలా విషయాల్లో ఆకలి దప్పులు ఉంటాయి. పేరు కొరకు ఆకలి దప్పులు ఉన్నవాళ్ళు ఉన్నారు. డబ్బు సంపాదన కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళు ఉన్నారు. స్థిరాస్తులు సంపాదించుకోవడానికి ఆకలి దప్పులు కలిగిన వారు ఉన్నారు. ఇక రకరకాల విషయాల్లో ఆకలి దప్పులు కలిగిన వారు చాలామంది ఉన్నారు. వేటికో ఆకలి దప్పులు కలిగి ఉంటున్నారు మనుషులు. మంచి చదువులు చదువుకోవాలని ఆకలి దప్పులున్నాయి, మంచి ఉద్యోగాలు చేయాలని ఆకలి దప్పులున్నాయి, మంచి బిల్డింగ్ కట్టుకోవాలని ఆకలి దప్పులున్నాయి, మంచిగా స్థిరపడాలని ఆకలి దప్పులున్నాయి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మంచి ఎలియన్స్లు మనం రెడీ చేసుకోవాలని ఆకలి దప్పులున్నాయి. ఇవి తప్పండం లేదు. కానీ వీటన్నిటితో పాటు నీతి కొరకు ఆకలి దప్పులున్నాయా? నీతిగా బ్రతకాలి, నీతిని పొందాలి, నీతిగా బ్రతకాలి, దీని కొరకు ఏమైనా ఆకలి దప్పులున్నాయా? ఆకలేస్తే అన్నం తింటాం, దాహం వేస్తే నీళ్లు తాగుతాం. ఆకలేస్తే నీళ్లు తాగం, దాహం వేస్తే అన్నం తినం.
ఆకలేస్తే అన్నమే తింటాం, అప్పుడే ఆకలి తీరుతుంది. దాహలేస్తే నీళ్ళే తాగుతాం, డ్రింక్ తాగుతాం, అప్పుడే దాహం తీరుతుంది. ఏది వేస్తుందో దాన్ని తీర్చుకోవడానికి అదే తీసుకోవాలి. నీతి కొరకు ఆకలి దప్పులు ఉంటే నీతిగానే జీవిస్తాం. అవినీతిలో జీవించము, స్వనీతిలో జీవించము, దుర్నీతిలో జీవించము. పరలోకానికి వెళ్ళే మనము, పరలోకానికి ప్రయాణం అయిపోతున్న మనం పరదేశులమి యాత్రికులుగా పిలువబడుతున్న మనము నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి స్నేహితులరా. దేవుడు మనల్ని రక్షించి నీతిమంతులుగా తీర్చాడు. రోమా 5వ అధ్యాయంలో మనం చూస్తాం, రక్షించబడిన ప్రతి విశ్వాసి నీతిమంతుడు. ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఆయన శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అందుకని తండ్రి అయిన దేవుని దృష్టిలో రక్షించబడిన విశ్వాసి ఎవరంటే నీతిమంతుడు. తండ్రి అయిన దేవుని దృష్టిలో రక్షించబడిన విశ్వాసి ఎవరంటే నీతిమంతుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ నీతి అంటే? యేసు ప్రభువును బట్టి వచ్చింది. యేసులో మనము నీతిమంతులమే. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని రక్షించి నీతిమంతులుగా తీర్చాడు. నీతి అనే వస్త్రముతో మనల్ని కప్పాడు. నీతి అనే మైమరువు అని అంటారు. నీతి అనే వస్త్రంతో కప్పాడు. తండ్రి అయిన దేవుడు నన్ను చూసినప్పుడు నీతి అనే వస్త్రంతో నేను కప్పబడ్డాను కాబట్టి నన్ను నీతిమంతుడిగానే చూశాడు. ఈ వస్త్రం నాకు కప్పిందెవరు? యేసు ప్రభు. నా నీతి కాదు అది, యేసు ప్రభువుని విశ్వసించాను కాబట్టి ఆయన నీతి అనే వస్త్రాన్ని నాకు కట్టి తండ్రి అయిన దేవుని ముందు నిలబెట్టాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నన్ను చూసినప్పుడు ఓహో ఎంత నీతిమంతుడువో అని నన్ను గూర్చి అనుకుంటాడు. కానీ ఆ నీతి నాది కాదు, ఇది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వచ్చిన నీతి. మనం రక్షించబడడంలో నీతిమంతులుగా తీర్చబడ్డాం అని మనం చూస్తున్నాం. అయితే రక్షించబడిన మనము, నీతిమంతులుగా తీర్చబడిన మనము, చాలా జాగ్రత్త వినండి, ఇప్పుడు నీతిలో జీవించాలి. నీతిమంతులుగా తీర్చబడిన మనము నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతులుగా జీవిస్తున్నామా? అది ప్రశ్న. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. క్రైస్తవులుగా మనము నీతిమంతులముగా జీవించాలి స్నేహితులరా. నీతి అనేది అంతరంగానికి సంబంధించిన లక్షణం. ఇట్ ఈజ్ అన్ ఇన్నర్ క్యారెక్టర్ అని అంటాం. నీతి అనేది అంతరంగానికి సంబంధించిన లక్షణం. చూడండి, నీతి గురించి కొన్ని విషయాలు చెప్తాను. నీతిమంతులు నీతిగా ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగే వారికి 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఎవరంటే పైనున్న వాటిని వెతికేవాళ్ళు. అయితే ఒక ప్రశ్న, పైనున్న వాటిని వెతికేవాళ్ళు అంటే పరలోకం గురించే ఆలోచన చేసేవాళ్ళు, పరలోక విషయాల గురించే ఎప్పుడూ ఆలోచన చేసేవాళ్ళు. అలాగని కుటుంబాలను విడిచిపెడదామా? ఉద్యోగాలను విడిచిపెడదామా? విద్యను విడిచిపెడదామా? లోకంలో ఉన్న స్నేహితులను విడిచిపెడదామా? మీరు పైనున్న వాటి మీదే మీ మనసు ఉంచుకోండి అన్నాడు. అంటే భూ సంబంధంగా ఏ సంబంధాలు కలిగి ఉండకూడదనా? కాదు. ఈ వచనానికి ఒక భక్తుడు అద్భుతమైన వివరణ ఇచ్చారు. చెప్తున్నాను చూడండి. క్రైస్తవుడు ఎవరంటే రబ్బర్ బ్యాండ్ లాంటి వాళ్ళంట. క్రైస్తవుడు ఎవరంటే రబ్బర్ బ్యాండ్ లాంటి వాళ్ళంట. రబ్బర్ బ్యాండ్ ఇక్కడ నేను కట్టాను, దీనికి కట్టాను నేను రబ్బర్ బ్యాండు, దీన్ని ఇలా సాగదీస్తాను అవసరమైనప్పుడు. దీన్ని వదిలేస్తే మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికే వస్తుంది. క్రైస్తవుడు ఎవరంటే దేవునితో రబ్బర్ బ్యాండ్ కట్టబడినవాడు. ఈ లోకంలోనే జీవిస్తాం, అవసరమైనప్పుడు కుటుంబం గురించి ఆలోచన చేస్తాం, రబ్బర్ బ్యాండ్ సాగుతుంది. అవసరమైనప్పుడు పిల్లల గురించి ఆలోచన చేస్తాం, రబ్బర్ బ్యాండ్ సాగుతుంది. అవసరమైనప్పుడు ఉద్యోగం చేసుకుంటాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేసుకుంటాం, రబ్బర్ బ్యాండ్ సాగుతుంది. కానీ తర్వాత రబ్బర్ బ్యాండ్ ఏమవ్వాలి? మళ్ళీ దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మనం రబ్బర్ బ్యాండ్ లాగా ఉండాలి. అంతేగాని తెగిపోయిన రబ్బర్ బ్యాండ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోద్ది. దేవునితో తెగదెంపులు చేసుకుంటే ఇంక పూర్తిగా లోకంలోనే మనము కలిసిపోతాం. వీ షుడ్ బి లైక్ ఎ రబ్బర్ బ్యాండ్. మనం పైనున్న వాటినే వెతుకుతాం.
పైనున్న వాటి మీదే మనసును పెట్టుకుంటాం. అయితే ఒకటి, వ్యాపారం చేసుకుంటాం, ఉద్యోగం చేసుకుంటాం, చదువులు చదువుకుంటాం, ఇవన్నీ చేసుకుంటాం. కానీ ముఖ్యమైనదేంటి? పైనున్న వాటిని వెదుకుట. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఎవరంటే నెంబర్ 1, పైనున్న వాటి మీద మనస్సుని లగ్నము చేసేవాడు. ఇది చాలా ముఖ్యమైనది. అందుకని ఎవరైనా చనిపోయినప్పుడు వారి గురించి కొన్ని మాటలు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా లోకంలో జీవించిన వాళ్ళు, వాళ్ళ గురించి మనం ఏవేవో చెప్పాల్సి వస్తుంది. ఇంత అంత అంత భక్తులు లేరు ప్రపంచంలో అన్నట్టుగా ఈ అబద్ధాలన్నీ చెప్పవలసి వస్తుంది. అక్కడ చాలా కష్టం. మెమోరియల్ సర్వీసులో మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే లేనిపోయినవన్నీ వాళ్ళ గురించి నిజమైన భక్తుల గురించి చెప్పడానికి ఉంటే, ఏమీ లేనివాడి గురించి ఏం చెప్తాం? ఏమీ లేదని చెప్తే కుటుంబస్తులు బాధపడతారు. మనం భూలోకములో పరలోక వాసులుగా జీవిస్తున్నాం. పరలోక వాసులు ఎవరంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు. పరలోక విషయాల గురించి ఆలోచన చేయండి. నేను అక్కడికి వెళ్తామనే గ్యారంటీ ఉందా? పరలోకం నేను గ్యారంటీ. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవడం గ్యారంటీ, భోజనం చేయడం గ్యారంటీ. ఆ గ్యారంటీ ఉంది కదా? సరే, ఆ గ్యారంటీ ఉంది. నేను పరలోకానికి వెళ్తాను అనే గ్యారంటీ ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తమని చెప్పడం లేదు. మీకు వారంటీ ఎవరు గ్యారంటీ వాళ్ళు? నా గురించి ఎవరు గ్యారంటీ? మీ గురించి నేను గ్యారంటీ. ఇదిగో వీళ్ళు పరలోకానికి గ్యారంటీ అని నేను చెప్పను, నేను చెప్పలేను. ఇది ఎవరి అంతరంగం ఎవరికి తెలియదు. అలాగని వాళ్ళు వెళ్ళరని కాదు. పైకి కొంతమంది ఏమీ భక్తి లేనట్టుగానే ఉంటారు, కానీ అంతరంగంలో చాలా నిబద్ధత కలిగి నీతి కలిగి జీవించే వాళ్ళు ఉంటారు. చెప్పలేం. అయితే మనకంటూ వ్యక్తిగతంగా ఆ ఎష్యూరెన్స్, ఆ నిశ్చయత మనము కలిగి ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఎవరంటే పరసంబంధమైన వాటి మీద మనసు ఉంచేవాళ్ళు. రెండవది చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఎవరంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము, శరీరమును ఆత్మ పోరాటములో ఉండేవాళ్ళు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. చాలమ్మా. నీతి కొరకు ఆకలి దప్పులు ఉంటే పోరాటంలోనే ఉంటాం. విల్ బీ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ బిట్వీన్ అవర్ ఫ్లెష్ అండ్ ద స్పిరిట్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారికి పోరాటం ఉంటుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఆ పోరాటం ఉందని నేను భావిస్తున్నాను. అంతరంగంలో పోరాటం. శరీరం ఏంటో కొన్ని చెయ్యాలంటుంది, ఆత్మ ఏంటో వద్దంటుంది. శరీరము అలాగుండాలంటుంది, ఆత్మ ఏంటో అలా ఉండకూడదని అంటుంది. శరీరము ఏదో చూడాలనుకుంటుంది, ఆత్మ ఏంటో వద్దంటుంది. శరీరం ఏంటో అలా నా మాటలు మాట్లాడమంటుంది, ఆత్మ ఏంటో వద్దంటాడు. శరీరము పర్వాలేదు వెళ్ళిపో అక్కడికని అంటుంది, ఆత్మ ఏంటో నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది కాదంటుంది. ఇది ఒక పోరాటం. ఈ పోరాటము ఎప్పుడు మొదలైందో చెప్తాను. రక్షించబడిన దినాన్ని మొదలైంది. ఈ పోరాటం ఎప్పుడు అంతమవుతుందంటే చచ్చిపోయిన తర్వాత అంతమవుతుంది. అంతవరకు ఈ పోరాటము ఉంటుంది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా పోరాటము జరుగుతూనే ఉంటుంది. ఎంతవరకు అంటే రక్షించబడిన తొలినాళ్ళ నుంచి మహిమలో ప్రవేశించే వరకు ఈ పోరాటం ఉంటుంది. ఇది పోరాటం జరుగుతుంది అన్నది మీలో ఏమైనా మీకు తెలుసా? ఉంటుంది కదా. నేను అలా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. మోసం చేయకూడదు అనుకుంటున్నాను, మోసం చేసేస్తున్నాను. అబద్ధాలు ఆడకూడదు అనుకుంటున్నాను, అబద్ధాలు ఆడుతున్నాను. త్వరగా మందిరానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను. ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకోలేకపోతున్నాను. ఈ పోరాటం, అయ్యో అయ్యో అని ఈ పోరాటం మీరు అంతరంగంలో మీరు కలిగి ఉంటే మీరు మంచి మార్గంలో ఉన్నట్టే. ఎందుకంటే ఈ పోరాటం అందరికీ, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. అపోస్తలుడైన పౌలుకే ఈ పోరాటము ఉంది అంటాడు రోమాపత్రిక 7వ అధ్యాయంలో. ఈ పోరాటం ఉంది అంటే అర్థం ఏంటంటే మీకు నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నాయి. కొంతమందిలో పోరాటాలే ఉండవు. చెప్పాను కదా, స్టోన్ పర్సనాలిటీ అన్నాం కదా, రాతి మనస్తత్వం. అవి ఫీలింగ్లు ఉండవు, పోరాటాలు ఉండవు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, ఇక అంతే. వస్తారు వెళ్తారు, వస్తారు వెళ్తారు, ఏదో ఆనందంలో ఉంటారు. ఏ ఆనందమో నాకు తెలీదు. వాళ్ళకి అంతరంగంలో పోరాటాలు ఏమీ ఉండవు. అసలు పోరాటం గురించి ఆలోచన చేయరు. ఎందుకంటే ఏది చేయాలన్నా ధైర్యంగా చేసేస్తారు. ఇక ఆత్మ దేవుడు గద్దింపుని వాళ్ళు ఏమీ పెద్దగా పట్టించుకోరు. కానీ నిజమైన విశ్వాసికి తప్పనిసరిగా ఈ పోరాటాలు ఉంటాయి.
రక్షించబడిన వాళ్ళకి తప్పనిసరిగా ఈ పోరాటాలు ఉంటాయి. పోరాటం ఉందంటేనే అర్థం ఏంటంటే ఏదో ఆకలి దప్పులు ఉన్నాయి, నీతిగా బ్రతకాలని మనకు ఆశ ఉంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు మొట్టమొదటిది పైనున్న వాటి మీదే మనసు ఉంచుతారు. రెండవది శరీరానికి ఆత్మకి మధ్య పోరాటంలోనే వాళ్ళు జీవిస్తారు. మూడవది చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో పౌలుకున్ననే ఆశని కలిగి ఉంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు పౌలుకున్న ఆశని కలిగి ఉంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుచు. చాలా మంచి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఎవరంటే వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడతారు. అంటే వెనక భక్తిని, వెనక అనుభవాల్ని, వెనకున్న జ్ఞానాన్ని విడిచిపెట్టి ఇంకా ముందు చాలా ఉంది, ఇంకా చేయవలసింది చాలా ఉంది, ఇంకా ప్రభువు కొరకు జీవించవలసింది చాలా ఉంది. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడతారు. ఎవరంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. అపోస్తలుడైన పౌలు నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు కాబట్టి తను అంటున్నాడు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడాలి. స్నేహితులారా అర్థం చేసుకోండి, మనం వెనుకున్నవి చాలా ఉండొచ్చు. మన వెనుక మన అనుభవాలు ఉండొచ్చు, మన వెనుక మన బలహీనతలు ఉండొచ్చు, మన వెనుక ఎన్నో ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, అనుభవాలు ఉండొచ్చు, చాలా ఉండొచ్చు మన వెనుక. అయితే వెనుకున్నవి మరచి వెనుక ఏమున్నా సరే వాటిని ఏం చేయాలంటే మరిచిపోవాలి. గత జీవితంలో ఏవో సాధించాం, మర్చిపోదాం. గత జీవితంలో కొన్ని ఓటములు ఫాలో అయ్యాం, ఓటమి గుండా వెళ్ళాం. గత జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్, అపజయాలు. గత జీవితంలో ఎన్నోసార్లు పడ్డాం. గత జీవితంలో ఎన్నో తప్పులు చేశాం. గత జీవితంలో ఎన్నో పాపాలు చేశాం. గత జీవితం వెనుకున్నవి మర్చిపోదాం. దేవుడు మర్చిపోయాడు, మనం మర్చిపోదాం. ఎందుకంటే దేవుడిని క్షమించమని అన్నాం. వెనుకున్నవి మరిచి గత జీవితాన్ని మరిచి. స్నేహితులు అర్థం చేసుకోండి, గత జీవితాన్ని మనకి ముందుకు తీసుకుని వచ్చేది దేవుడు కాదు, సాతానుడే. గత జీవితాన్ని ముందుకు తీసుకుని వచ్చేది ఎప్పుడూ సాతానుడే. సాతాను మనసు కలిగిన వాడు. ఒకప్పుడు నువ్వు, ఒకప్పుడు అన్నది మనకి జ్ఞాపకానికి తీసుకుని వచ్చేది అపవాది. దేవుడు ఎప్పుడు మన గతాన్ని మనకి జ్ఞాపకముకి తీసుకున్నాడు. ఆయన మహాసముద్రముల అగాధములో మన పాపములన్నింటినీ ఏం చేసినాడు? పడవేసినవాడు. హీ విల్ నెవర్ బ్రింగ్ ద పాస్ట్ బిఫోర్ అస్. గతాన్ని పౌలు మరుసు. ఒకప్పుడు పౌలు ఎవరు? దూషకుడు, హింసకుడు, హానికరుడు, సంఘాన్ని హింసించినవాడు, క్రైస్తవుల్ని చంపినవాడు, చెరసాల్లో వేయించినవాడు, సంఘాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకున్నవాడు. కానీ దేవుడు క్షమించాడు, కరుణించాడు. అందుకని వెనుకున్నవి వెనక పాత జీవితాన్ని మర్చిపోదాం. అది ఎంత భయంకరమైన మర్చిపోదాం. అంతేకాదు వెనుకున్న మంచి జీవితాన్ని కూడా మర్చిపోదాం. వెనక మనం భక్తులం అవ్వచ్చు, ఇప్పుడేమొద్దు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ముందుకు కొనసాగాలి. రేపు ఎలాగుండాలి, ఈరోజు ఎలాగుండాలి అనే దాని గురించి ఆలోచన చేయాలి. వెనుకున్న వాటిని మర్చిపోకుండా ఉంటే ముందుకి మనం ప్రయాణము చెయ్యలేము. వెనకకి లాగుతాయి. వెనక మంచిగా ఉండొచ్చు, వెనక మన జీవితం చాలా రోతగా తప్పుగా ఉండొచ్చు. బట్ స్టిల్ మర్చిపోదాం. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడదాం, బహుమానం పొందేదాం. అందుకని నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఎవరంటే స్నేహితులారా, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడేవాళ్ళు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగేవారు పైనున్న వాటి మీదే మనసు ఉంచుతారు. నెంబర్ 1. రెండవది శరీరము ఆత్మకు ఈ పోరాటంలోనే నిత్యము ఉంటారు. మూడవది వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడతారు. నీతి కొరకు ఆకలి దప్పులు మనము కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుసు. అప్పుడు మనం నీతిగా ఉండగలం. స్నేహితులను అర్థం చేసుకోండి, ఈ లక్షణం మనలో ఉండాలి. మనం పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం. వీఆర్ ఆన్ ద వే టు హెవెన్. నిజమా అబద్ధమా? వీఆర్ ఆన్ ద వే టు హెవెన్. నిజమా అబద్ధమా? ఏంటి ఎవరు మాట్లాడడం లేదండి? నిజమే. మనం పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం. నిజమైతే నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి. ప్రభువా, పైనున్న వాటి మీదే మనసునుంచు. శరీరము ఆత్మకి పోరాటం జరుగుతుంది. ఆత్మకే జయమువు, శరీరానికి ఓటమివ్వు. వెనుకున్నవి మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడడానికి సహాయం చెయ్యు
అని ఎప్పుడు మనం అనుకుంటే నీతి కొరకు ఆకలి దప్పులు మనము కలిగి ఉంటాం. దేవుడు ఏం చేస్తారంటే వారిని తృప్తిపరుస్తాడు. ఆకలి ఉంటే తృప్తిపరుస్తాడు. అమ్మా ఆకలి అంటే ఎవడో ఒకడు దయచేసి చేస్తాడు. అసలు ఆకలే లేకపోతే ఎవడేస్తాడు? ఆకలే లేకపోతే మనం ఏమీ తినము. ఆకలే లేకపోతే ఎవరు మనకి పెట్టరు. ఆకలి ఉంటే దేవుడికి దయచేసి నీతి కొరకు ఆకలి ఉంది కదా, సరే నీతిగా జీవించడానికి ఇతనికి నేను సహాయం చేస్తానని అంటే ఈ ఆకలి ఉండాలి. ఈ ఆకలి ఉందా? నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నాయా? తర్వాత మనం చూసినట్లయితే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. బ్లెస్డ్ ఆర్ ద మెర్సిఫుల్ అండ్ దే విల్ రిసీవ్ మెర్సీ ఫ్రమ్ గాడ్. బ్లెస్డ్ ఆర్ ద మెర్సిఫుల్, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరాన్ని కొన్ని పదాలు చెప్పచ్చు. జాలి కలిగి ఉంటాం. జాలి, దయ, కనికరం, ఈ 3 పదాలు ఒకే అర్థం వస్తుంది. జాలి, దయ, కనికరం, ఈ 3 ఒకే అర్థం వస్తుంది. కనికరము కలిగి ఉండాలి మనం. యేసు ప్రభు కనికరము కలిగిన దేవుడు అని మనం చూస్తున్నాం. ఆయన చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 30:25 యోబు ఏ విధంగా కనికరము కలిగిన వాడో అక్కడ రాయబడి ఉంది. యోబు గ్రంథం 30:25 చదవండి అమ్మ. బాధలో ఉండు వారి నిమిత్తము నేను ఏడవలేనా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? చూసారా, వేదనలో ఉన్న వారి గురించి, దరిద్రుల గురించి యోబు ఏడ్చాడంట. బాబు యోబు, ఎవడో దరిద్రతలో ఉంటే నువ్వు ఏడవడం ఏంటి? యోబు, ఎవరో బాధలో ఉంటే నువ్వు ఏడవడం ఏంటి? అప్పుడు యోబు అంటాడు, నాకు జాలి ఎక్కువ, కనికరం ఎక్కువ, వాళ్ళ బాధలను చూడలేకపోతున్నాను. మనం ఆడేస్తే నాకెందుకు అని అనుకుంటావా? చూడండి, యోబు గ్రంథం 29:11. యోబు గ్రంథం 29. నా కంటికి ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచాను. 29:11 కదమ్మా. అలాగే 29:16 కూడా చదవండి. 29 చూడండి, దరిద్రులకు తండ్రిగా ఉంటుని. ఏంటమ్మా? ఎరుగైన వారి వ్యాజ్యము నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టి. ఇంకా పైన మీరు చూస్తే, గుడ్డి వారికి కన్ను అయితేని, దిక్కులేని వారికి తండ్రిని అయితేని, విధవరాండ్లకు సంతోషపడి. చూసారా, యోబు దిక్కులేని వాళ్ళ గురించి పట్టించుకున్నాడంట, విధవరాండ్ల గురించి పట్టించుకున్నాడంట. అంతేకాదు, తల్లిదండ్రులు లేని వారిని గురించి పట్టించుకున్నాడంట, కష్టాల్లో ఉన్న వారిని పట్టించుకున్నాడంట, గుడ్డివారి గురించి పట్టించుకున్నాడంట. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు యోబు గురించి, యోబు కనికరము గలవాడు. సరే, యోబు కనికరము గలవాడు. మనం ఎవరినైనా పట్టించుకుంటున్నామా? ఈ ప్రశ్న సాధారణంగా మనం ఎప్పుడు వేసుకుంటూ ఉంటాం. చాలాసార్లు ఈ ప్రశ్న మన ముందుకు వచ్చింది. మన ద్వారా ఎవరైనా కనికరించబడ్డారా? మేము భీమవరంలో ఉన్నప్పుడు ఒక సేవకుడు వచ్చేవాడు, చాలా పెద్ద ఆయన చనిపోయి ఉంటాడు. ఇప్పుడు వచ్చినప్పుడల్లా 2-3 రోజులు మా దగ్గర ఉండేవాడు. ఆయన అనేవాడు, అయ్యా, లేనోడు ఉన్నవాడు తీసుకుని వెళ్ళి ఉన్నవాడికి ఇస్తున్నాడు, లేనోడు కూడా ఉన్నవాడికి ఇస్తున్నాడు, కానీ లేనోడికి ఎవరు? బాగా డబ్బున్నవాళ్ళు ఫంక్షన్కి వెళ్ళాము, గిఫ్ట్ ఎలాగుంటుంది? పేదోళ్ళు ఫంక్షన్కి వెళ్ళాం, గిఫ్ట్ ఎలాగుంటుంది? అసలు బాగా డబ్బున్న వాళ్ళకి గిఫ్ట్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు డబ్బున్నవాళ్ళు కదా. గిఫ్ట్లు ఏమైనా కావాలంటే ఎవరికి ఇవ్వాలి? పేదోళ్ళకి ఇవ్వాలి. పేదోళ్ళకి మంచి గిఫ్ట్, మంచి కానుక ఇస్తే అది దేనికైనా ఉపయోగపడుతుంది. బాగా డబ్బున్న వాళ్ళకి గిఫ్ట్లు ఎందుకు? వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు. కానీ సాధారణంగా మనిషి వ్యక్తిత్వం ఎలాగుంటుందంటే, బాగా డబ్బు హోదా ఉన్న వాళ్ళకి ఖరీదైన గిఫ్ట్లు వస్తాయి, ఏ డబ్బు ఏ హోదా లేని వాళ్ళకి చీపు చవక గిఫ్ట్లు వస్తాయి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు.
యోబు ఎన్ని రీతిలుగా అన్ని రకాలైన ప్రజలకి సహాయం, విధవరాండ్ల గురించి పట్టించుకున్నాడంటే, తల్లిదండ్రులు లేని వారి గురించి పట్టించుకున్నాడంటే, గుడ్డివారిని పట్టించుకున్నారంటే, ఆపదలో ఉన్నవాడిని పట్టించుకున్నాడంటే, బయట ఎవరైనా తెలిసిన వాళ్ళు వ్యాజ్యం ఆడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యాజ్యాన్ని తీర్చేయాడంటే, దుర్మార్గుల దవడపళ్ళు రాలగొట్టాడంట, చూస్తూ ఊరుకోలేదు, వెళ్ళి దాలగొట్టి దెబ్బకొట్టాడు. ఇవన్నీ దేవుడు వాక్యంలో రాయించాడు. అంటే మనం కొట్టమని కాదు, పట్టించుకోవాలి. ఏం చేయాలి? పట్టించుకో. జాలి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి. ఒక మాట అంటాను, మీరేమనుకోవద్దు. మీరు అనుకున్నా చెప్తాను. ఏమిటంటే, చాలామంది ఈ రోజుల్లో ఖరీదైన సేవకుడికి ఖరీదైన కానుకలు ఇస్తారు. పేద సేవకుడికి ఎప్పుడైనా ఇచ్చారా? కారు మీద వచ్చే సేవకుడికి ఎక్కువ ఇస్తారు. అదే సైకిల్ మీద వచ్చే సేవకుడికి, అసలు సైకిల్ మీద వచ్చే సేవకుడికే ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే ఆయనకి సరిగ్గా లేదు కాబట్టి. ఇంకోటి చెప్తాను, మీరేమనుకోవద్దు. ఈరోజున సేవకులకి కానుకలు పంపిస్తారు, పేదోడికి ఏమీ సహాయము చేయరు. ఎక్కడైనా బైబిల్లో నాకు తెలిసినంత మటుకు, మీకు తెలిసినంత మటుకు బైబిల్లో ఎక్కడైనా సరే సేవకుడికి మాత్రమే కానుక ఇవ్వండి, పేదోడికి వద్దని అన్నాడా దేవుడు? చెప్పండి. మరి ఎందుకు ఊరికి సేవకులకు పోసేస్తున్నారు? వాళ్ళని పాడు చేసేది ఎవరు? సేవకులు పాడైపోవడానికి కారణం ఎవరు? కొంతమంది విశ్వాసులు సేవకులకి బాగా ఇచ్చి సేవకుడి కాళ్ళు బంధించేస్తారు. సో సేవకుడికి వాళ్ళంటే ఏమొస్తుంది? ఫేవరిజం. బాగా కానుకలు ఇచ్చే విశ్వాసి అంటే సేవకుడికి ఎంత ఇష్టమో, ప్రయారిటీ. అనౌన్స్మెంట్లు ఆయనే చేస్తాడు, వాక్యం ఆయనే చెప్తాడు, లీడర్షిప్ ఆయనకే. ఎందుకంటే బాగా కానుకలు ఇచ్చేవాడు, అతని జీవితం సరిగ్గా లేకపోయినా. కొంతమంది సేవకుల్ని కాళ్ళు బంధించేస్తున్నారు కానుకలు ఎక్కువ ఇచ్చి. కానుకలు ఇవ్వద్దనడం లేదు, అదే సేవకుడికి ఏం తక్కువ సేవకుడికి ఇవ్వండి, తప్పనడం లేదు. కానీ సేవకుడి కన్నా పేదోళ్ళు చాలామంది ఉన్నారు, సరైన బట్టలు లేని విశ్వాసులు ఉన్నారు. మరి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? సేవకుడికి ఇస్తే పరలోకంలో డబుల్ బ్లెస్సింగ్ వస్తుందని దేవుడని ఎక్కడన్నాడా? అవసరతలో ఉన్నవారు నీ పొరుగువాడు అన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించి. పొరుగువాడు అంటే ఎవరు? పోయినసారి చెప్పడం. పొరుగువాడు అంటే పోయినసారి ఒక మాట చెప్పాను. పొరుగువాడు అంటే అర్థం చేసుకోండి, మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం. పొరుగువాడు అంటే మీకు తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా అవసరతలు ఉంటే వాళ్ళు మీకు పొరుగువాడే. మీకు తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వాడు మీకు పొరుగువాడు. పొరుగువాడు అంటే కేవలం పక్కింటి వాడు కాదు. పొరుగువాడు అంటే నైబర్ కాదు. పొరుగువాడు అంటే మీకు తెలిసిన వాళ్ళు సహాయం కోరేవాళ్ళు. మీకు తెలిసిన వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నారు, వాడు మీకు పొరుగువాడే. మీకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఎవరో అవసరంలో ఉన్నారు, వాళ్ళు మీకు పొరుగువాడే. మీకు తెలిసిన వాడు ప్రపంచంలో ఎక్కడున్నా అవసరంలో ఉన్నవాడు మీకు పొరుగువాడే. వాడికి ఏమైనా సహాయం చేయగలుగుతున్నామా? సేవకులకు దోసేస్తున్నారే చాలామంది, వీళ్ళు లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడే. పేద విశ్వాసుల గురించి ఎవరు పట్టించుకోవడం. ఈ క్రైస్తవులకు వాక్యం అర్థం కాలేదు ఇంకా. సేవకుడికి ఇస్తే డబుల్ బ్లెస్సింగ్ వస్తుందని అన్నాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందురు. అవసరతలో ఎవరున్నా సరే సహాయం చేయాలి. వాళ్ళు సేవకుడా విశ్వాస సంబంధము లేదు, సంబంధం లేదు. ఈ వాక్యం తెగించి ఏ సేవకుడు చెప్పడు, నేను చెప్తున్నాను. సేవకులకు ఇవ్వద్దు అంటున్నాడంటే నేను చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే బాగా ఉన్న సేవకులు ఉన్నారు, ఏ లోటు లేని సేవకులు ఉన్నారు. ఎందుకు అతనికి ఇచ్చేది? అతనికి ఇస్తే నీకేమైనా డబుల్ బ్లెస్సింగ్ వస్తుందని దేవుడు ఎక్కడైనా రాశాడా? కనికరం చూపించండి, పేదోడికి సహాయం చేయండి. మన సంఘంలో ఎంతోమంది బిలీవర్స్ ఉన్నారు, సరైన బట్టలు లేని వాళ్ళు అయి ఉండొచ్చు. ఏదైనా సంఘం, మన సంఘానికి వచ్చే ఒక సహోదరి సరైన చీర లేదు, ఒక బ్రదర్కి సరైన ప్యాంట్ లేదు, షర్ట్ లేదు, వాళ్ళు వేసుకునే చెప్పులు బాగాలేదు, వాళ్ళ ఇంట్లో సరైన లేవు. వాళ్ళ గురించి ఏమైనా ఆలోచన చేసాం? సేవకుడికి దోచి పెడుతున్నామే, వాడికి బోల్డ్ ఉంది కదా, ఇంకెందుకు పెట్టాలి? అతను పాడు చేస్తున్నామే. మరి విశ్వాసం ఎవరు పట్టించుకుంటారు? సేవకుడికే ఇవ్వమని దేవుడు బైబిల్ ఎక్కడని చెప్పాడా? లేదు. కనికరముగా చూపించాలి. స్నేహితులారా, మీకు అవసరతలో ఎవరు కనబడినా సరే వాళ్ళకి ఇవ్వండి. మీకు అవసరతలో ఎవరు కనబడినా వాళ్ళకి ఇవ్వండి. ఎంత పేదోడు కనబడినా, చివరికి అన్యజనులు కనిపించిన సహాయం చేయండి. వాళ్ళు క్రైస్తవేతరులు అయినా సహాయం చేయండి. వాళ్ళు అవసరతలో ఉన్నారు, చేయండి. వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోలేని వాళ్ళే, కానీ పేదలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. సరైన చీరలు లేని వాళ్ళు రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటారు, సరైన బట్టలు లేని వాళ్ళు రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళు క్రైస్తవులు కాదు. సరే, వాడికి చెప్పండి యేసుప్రభుని నమ్ముకో అని చెప్పండి, తర్వాత ముందు వాడికి సహాయం చేయండి. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.
దీంట్లో ఏ డిస్క్రిమినేషన్ చూడకండి. కులాన్ని చూడొద్దు, మతాన్ని చూడొద్దు, సంఘాన్ని చూడొద్దు, డినామినేషన్ చూడొద్దు. వాడు పేదవాడు, వాడు మన సహాయానికి అర్హుడంటే ఎవరికైనా సహాయం చేయాలి, కనికరాన్ని చూపించాలి. యేసు ప్రభు అందరి ఏళ్ల కనికరాన్ని చూపించాడా? కేవలం యూదుల ఏళ్ల కనికరాన్ని చూపించాడా? అందరి ఏళ్ల చూపించాడు. అందరికీ సహాయం చేయాలి, అందరికీ సహాయం చేయాలి. అందుకని కనికరం మనం చూపించాలి. యోబు గురించి అదే దేవుడు రాస్తాడు స్నేహితుల. భౌతికంగా కనికరాన్ని చూపించాలి, అలాగే ఆత్మీయంగా కూడా మనం కనికరాన్ని చూపించాలి. భౌతికంగా అంటే ఈ విధంగా అవసరతలో ఉన్నవాళ్ళు, హాస్పిటల్స్లో ఉన్నవాళ్ళు. చూడండి, ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. అవతల వ్యక్తి అవసరతలో ఉంటే అవతల వ్యక్తిని మీరు ఎక్స్‌ప్లాయిట్ చేసి వడ్డీకి డబ్బులు ఇవ్వద్దు. ఇది ఘోరమైన పాపం. వడ్డీకిచ్చే క్రైస్తవుడు పరలోకం వెళ్తాడని గ్యారంటీ నేను చెప్పలేను. అతను ఎక్కడికి వెళ్ళిపోతాడని నేనేం చెప్పడం లేదు. అవతల వ్యక్తి తోటి సహోదరుడు సహాయం కోరితే వడ్డీకి డబ్బులు తెప్పొద్దు. యథార్థవంతుడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. 15వ సంకీర్తనలో వడ్డీకి ఇచ్చేవాడు దేవుని దృష్టిలో పాపం చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథంలో ఈ మాట రాశాడు. అంతేకాదు, సంఖ్యాకాండంలో రాశారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడాను వాళ్ళు బబులోనుకు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే పేద యూదులకి ధనాన్ని వడ్డీకి ఇస్తూ సొంత యూదులతో వ్యాపారం చేస్తున్నారండి. ఈరోజు కొంతమంది క్రైస్తవులు చర్చిల్లో ఉన్న విశ్వాసులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఇది ఘోరమైన పాపం. అది చేసేవాళ్ళు ఆపండి. మీకు తెలియకపోతే ఇక నుంచి వడ్డీలకు చేస్తే సహాయం చేయండి, లేకపోతే నేను చెయ్యను అని నిర్మోహం లేకుండా చెప్పండి. వడ్డీకి మాత్రం డబ్బులు తిప్పకూడదు క్రైస్తవుడు ఎవరైనా సరే. ఇది ఘోరం, నేరం. లేదు, ఇవ్వాలని లేదు, డబ్బులు నష్టం వస్తుంది, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుందాం, ఏం నష్టం లేదు. ఎవరు వడ్డీకి ఇవ్వకపోతే ఆ డబ్బులు 1,00,000 2,00,000 వడ్డీకి ఇవ్వకపోతే నేను నష్టపోతాను కదా, ఇవ్వద్దు. ఆ 2,00,000 తీసుకెళ్ళి బ్యాంకులో ఎఫ్డీ చేసుకోండి. బ్యాంక్ కోడ్ మీకు వడ్డీ ఇస్తాడు. బ్యాంక్ కోడ్ మనకు వడ్డీ ఇవ్వచ్చు, మనం వడ్డీ వ్యాపారం చేయొద్దు. బ్యాంక్ కోడ్ వడ్డీ వ్యాపారం చేస్తాడు. బ్యాంక్ అనేది ఒక వ్యవస్థ, కానీ మనం వ్యక్తులమి. క్రైస్తవుడిగా మనం వడ్డీ వ్యాపారం చేయకూడదు. బ్యాంక్ కోడ్ చేసుకుంటాడు. ఎవరికైనా కావాలంటే సహాయం చేయండి. బ్రదర్, ఇగో 50,000 ఇస్తున్నాను, వడ్డీ ఏమీ వద్దు, ఇదిగో పలానా రోజుకల్లా నాకు కావాలి, ఇచ్చేయండి, పలానా రోజుకల్లా ఇచ్చేయండి. డబ్బులు తీసుకుంటే అనుకున్న రోజుకి మళ్ళీ ఇవ్వాలి. మళ్ళీ నీతిమంతుడు మాట ఇచ్చి తప్పడు. డబ్బులు తీసుకుంటే ఇచ్చేయాలి. ఎవరికి వడ్డీ వ్యాపారం చేయకూడదు. క్రైస్తవుడు వడ్డీ వ్యాపారం చేయడు. స్నేహితులారా, వడ్డీ వ్యాపారం చేయకండి. మీకు తోచితే కొంత సహాయం చేయండి, లేకపోతే నేను చేయలేను అనండి. మీరు ఎక్కడో బ్యాంకులో ఎఫ్డీ చేసుకోండి, తప్పేమీ లేదు, పాపం ఏమీ లేదు. కానీ మీరు వడ్డీ వ్యాపారం చేయడము తప్పు. మనం క్రైస్తవులు. వడ్డీ వ్యాపారం అంటే ఏంటో చెప్పమంటారా? అవతల వాడి అవసరతని నేను వాడుకుంటున్నాను, అవతల వాడి నిస్సహాయ స్థితి నేనేం చేసుకుంటున్నాను, లాభానికి వాడుకుంటున్నాను. అంటే అవతల వాడికి ఏదైనా సమస్య వస్తే, ఆర్థిక సమస్య వస్తే నాకు పండగ అనమాట, అది నేను వాడుకుంటున్నాను. సహాయం చేయడానికి బదులు వడ్డీకి మళ్ళీ తీసుకోవడం అనేది నేరం, చేయకూడదు. దయచేసి మీకు తెలియకపోతే సరే, తెలియలేదు, తెలిసిన తర్వాత మాత్రం ఎప్పుడు చేయడు. ఎప్పుడు నేను మా జీవితంలో వడ్డీ అనేది కలలో కూడా ఊహించింది. సహాయం చేస్తే సహాయం చేస్తాం, లేకపోతే మొహమాటం లేక నేనేం చేయలేను అంటాను, అంతే. వడ్డీకి చెప్పుకోండి. అందుకని కనికరాన్ని చూపించాలి. భౌతికంగా అవసరతలో ఉన్నవారి విషయంలో కనికరాన్ని చూపించాలి. అంతేకాదు, కనికరం అనే విషయంలో స్నేహితులారా మరొక మాట కూడా ఉందో చూడండి. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. కనికరం మనం ఇంకే ఎవరి ఎడల చూపించాలి? జకరియా గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనము. స్పిరిచువల్ కంపాషన్ అంటాం దీన్ని. ఆత్మీయ విషయాల్లో కూడా మనం ఏం చేయాలి? కనికరాన్ని చూపించాలి. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున పాపము అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఇదో సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. జకరియా రాబోయే కాలం గురించి చెప్తున్నాడు, అంచె దినాలకు సంగతి చెప్తున్నాడు. దావీదు సంతతి వారి కొరకు ఓట ఒకటి తీయబడి అంట. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు వారికి సహాయము చేయబోతున్నాడు. ఆత్మీయంగా కూడా కనికరాన్ని చూపించాలి. సరే, ఇంతవరకు భౌతికంగా కనికరాన్ని ఎలా చూపించాలో చెప్పాను. అవతల వ్యక్తికి ఎలా సహాయం చేయాలి, మనం వడ్డీలకు చెప్పకూడదు, ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు ఆత్మీయంగా కొంతమంది సరైన స్థితిలో ఉండరు.
ఆత్మీయంగా కొంతమంది బలహీనంగా ఉంటారు. ఆత్మీయంగా కొంతమంది సరైన వాక్య జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు. ఆత్మీయంగా కొంతమందికి పాపం ఏం చెప్పినా అర్థం కాదు. వారి ఏడలో కూడా ఏం చేయాలి? కనికిరాన్ని చూపించాలి. నీకేమీ తెలీదా? ఎంతకాలం చర్చకొచ్చినా, ఎంతకాలం ఇది నేర్చుకున్నా, రక్షించబడి ఇంతకాలం అయింది, నీకేమీ తెలీదా అని వాళ్ళ మీద పడిపోకండి. వాళ్ళ మీద పడకండి. మనం ఏం చేయాలి? వాళ్ళ మీద కూడా ఏం చేయాలి? స్పిరిచువల్ కంపాషన్ అని అంటే భౌతికంగా పేదవారు, కష్టాల్లో ఉన్నవారి ఎడల కనికిరాన్ని చూపిస్తాము. ఆత్మీయంగా కూడా అప్పుడప్పుడే ఎదుగుతున్నవారు, అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తున్నవారు, ఆత్మీయ విషయాలు సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు, ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్న పెద్దగా వాక్య అనుభవం లేని వారిని చూసి కనికరం పడాలే కానీ ఏంటి నీకు ఇంతేనా అని వారిని ఊరికే తోలనాడుకోండి. వారి ఏళ్ళ కూడా కనికరం చూపించాలి. కనికరం చూపించాలి. యేసు ప్రభు తన దగ్గర ఉన్న శిష్యులు లేక అపోస్తులు ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఉండి కూడా చాలా తప్పులు చేశారు. ఇక ప్రతిసారి నేను ఇంతకాలం ఉన్నాను, ఇన్ని విషయాలు నేను మీకు బోధించాను, అయినా ఇంకా మీరు నేర్చుకోలేదా, మీరు ఫిట్ ఫర్ నథింగ్, యూజ్లెస్ ఫెలోస్ అని అన్నాడా? అనలేదు. ఏమీ అనలేదు. ఇంకా నేను మీకు తెలియజేయాలా, ఇంకా మీరు నేర్చుకోవడం లేదా అని వారి ఎడల కూడా ఏం చేశాడు? కనికిరాన్ని చూపించాడు. స్పిరిచువల్ కంపాషన్. ఆత్మీయ విషయాల్లో కూడా కనికిరాన్ని చూపించాలి. కొంతమంది చెప్పిన విషయాలు వెంటనే అవగాహన చేసుకోగలరు, కొంతమంది చెప్పినవి వెంటనే అవగాహన అర్థం చేసుకోలేరు. చేసుకోలేనంత మాత్రాన వాళ్ళు తక్కువేమీ కాదు. వారి ఏడలో కూడా కనికిరాన్ని చూపించి ఏం చేయాలంటే, ఏం బ్రదరు అర్థం కావడం లేదు, ఏం సిస్టర్ అర్థం కావడం లేదు, ఏంటి లోపం ఉంది, ఏంటి మీరు సరిగ్గా చదవలేకపోతున్నారా అని వారికి సహాయము చేయాలే కానీ వాళ్ళని తోలనాడకూడదు. ఆత్మీయ విషయాల్లో కనికిరం. యెషయా గ్రంథం 35 అధ్యాయం 3-4 వచనాలు. యెషయా గ్రంథం 35 అధ్యాయం 3-4 వచనాలు ఇది చూసుకుని ముగించుకుందాం. యెషయా గ్రంథం 35 అధ్యాయము 3-4 వచనాలు. సడలిన చేతులను బలపరచాలంట. తొట్టిల్లు మోకాళ్ళను ఏం చేయాలంట? దృఢపరచుడి. తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకే నీ దేవుడు. చూడండి, తత్తరిల్లే వారిని, తొట్టిల్లే వారిని దేవుడు ఏం చేయాలంటే మనము బలపరచాలి. అంటే వెనకబడిపోతున్నవాడు. చర్చిల్లో కూడా మనం అర్థం చేసుకోవాలి, ఆ మినిస్ట్రీ మనం పెద్దగా చేయలేకపోతున్నాం, వాక్యంలో వెనకబడిపోతున్నవాళ్ళు. కొంతమంది టైంకి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారో వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడం మంచిది. ఇది చేయలేకపోతున్నాం, మన చర్చిలో కూడా ఇది చేయలేకపోతున్నాం. తొట్టిల్లేవారు, సడలిన మోకాళ్ళు ఉన్నవాళ్ళు ఎందుకు ఇలాగ అవుతున్నారని వాళ్ళని కూడా ఏం చేయాలి? కౌన్సిలింగ్ చేయాలి. వారి ఎడల మనం కనికరాన్ని చూపించాలి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం, అయితే భూమి మీదే జీవిస్తున్నాం. మనము భౌతిక విషయాల్లో కనికరం చూపించాలి. కష్టాల్లో, అవసరతలో ఉన్నవారికి చేతనైన సహాయం చేయాలి. ఆత్మీయ విషయాల్లో కూడా కనికరాన్ని చూపించాలి. భక్తిలో వెనుకంజలో ఉండిపోతున్న వారికి కొంచెం సహాయం చేసి ముందుకు వెళ్ళేటట్టుగా సహాయం చేయాలి. ఆత్మీయ విషయాల్లో కూడా కనికరం కలిగి ఉండాలి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈరోజు 2 ధ్యానం చేశాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఇప్పటికీ 5 ధన్యతలు మనం ధ్యానం చేశాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడివారు ధన్యులు, ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఈ లక్షణాలు ఎవరు కలిగి ఉండాలి? నేను కలిగి ఉండాలి, మనము కలిగి ఉండాలి. ఎందుకంటే వీఆర్ ఆన్ ద వే టు హెవెన్. పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నామా లేదా? ఉన్నా. మరి ఈ లక్షణాలు ఉన్నాయా? కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం, బల్లో పాల్గొందాం. దేవుడి బ్రదర్ వచ్చి
బలనిస్తారు. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఇది పరలోకానికి వెళ్ళే వారికి ఉండవలసిన నియమాలని దేవుడు కొండ మీద ప్రసంగంలో తెలియజేస్తున్నాడు. ఈ వారం కేవలం 2 ధన్యతలు మనం ధ్యానం చేశాం. గతించిన వారం, అంతకుముందు వారం 3 ధన్యతలు ధ్యానం చేశాం. వారం వారం మనం ధ్యానం చేయబోతున్నాం. పరలోకానికి వెళ్ళే మార్గంలో విశ్వాసులుగా ఉన్నాం. ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? ఇప్పుడే పరీక్షించుకుందాం. బలలో పాల్గొనక ముందు మీ చేతులు ఎత్తక మునుపు, రొట్టెని తీసుకోక మునుపు, పాత్రను తీసుకోక మునుపు ఆత్మీయ విషయమై దీనత్వంలో ఏ విధంగా ఉన్నాం? ఆత్మీయ విషయాల్లో దుఃఖపడడంలో ఏ విధంగా ఉన్నాం? సాత్వికత్వం విషయంలో ఏ విధంగా ఉన్నాం? నీతి కొరకు ఆకలి దప్పుల విషయంలో ఏ విధంగా ఉన్నాం? కనికరం విషయంలో ఏ విధంగా ఉన్నాం? మనం ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఇవే యాటిట్యూడ్స్ అన్నాడు. దృక్పథములు, ఈ వైఖరి, ఈ లక్షణము మనందరిలో ఉండాలి. పరిశీలన చేసుకుందాం. ఇవి సరిగ్గా లేవు అంటే, ప్రభా క్షమించు, వీటిలో నాకు లోపంగా ఉంది, నన్ను సరిచేయి, నన్ను సరిదిద్దు, నీ సహాయం కోరుదాం అని అడుగుదాం. మనమేమీ పెర్ఫెక్ట్ కాదు, మనమేమీ సంపూర్ణం కాదు. మనమందరము లోపాలున్నవారమే, బలహీనతలున్నవారమే. ప్రభువుని అడుగుదాం, సరిచేసుకుందాం, బల్లో పాల్గొందాం.